ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన సోదరులు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆనంద్ బాబు గారికి, కొల్లూరు, రేపల్లె, బట్టిప్రోలు, తెనాలి, కొలిపుర, అదేవిధంగా కాకుమాను మండలాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఇక్కడికి విచ్చేసిన సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. బహుశా రాజకీయాల్లో మనందరం కూడా అనేక సందర్భాల్లో సమాజానికి ఉపయోగపడడానికి కోసం సామాజిక కార్యకర్తగా మనం ప్రారంభించుకుంటాం మన ప్రస్థానం. కానీ ఈరోజున్న రాజకీయ పరిస్థితులు, ఏ స్థాయిలో ఎవరు ఏ విధంగా ఉంటారో, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో అనే ఆలోచన ప్రతి ఓటర్కి, సామాన్యుడికి ఎప్పుడూ ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇస్తారు, రకరకాలు మనం ఊహించని విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్తారు. కానీ అంతిమంగా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనతో పాటు ఎవరు నిలబడతారు, ఏ విధంగా నిలబడతారు అనేది ప్రజలందరూ కూడా ఈ రోజున మీడియా మిత్రుల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అనుక్షణం వాళ్ళు ఫాలో అవడానికి ఈ రోజున వాస్తవ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతిమంగా మనం చేసే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఆదుకోవాలని ఒక తపన ఆయనలో ఉన్నది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ఉండాల్సింది మన సర్పంచులు. ఎందుకంటే గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయాలి, ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. ఆ స్థాయి నుంచే మనం ప్రారంభించుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని పూజ్యులు మహాత్మా గాంధీ గారు ఎంతో కోరారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈరోజు ఇంతమంది మహిళా సర్పంచులు మనతో పాటు వేదిక పైన కూర్చున్నారంటే వాళ్ళు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి, వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళు కూడా పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఒక ఆలోచనతో ఎంతోమంది ఆ రోజు నుంచి శ్రమించారు. మొన్న జరిగిన వరదల్లో ఒక ప్రాంతం అని కాదు, ఒక మండలం అని కాదు, ఒక గ్రామం అని కాదు, ప్రజానీకం కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క రాత్రి మనకి 12 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి విడుదల చేశారంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉండిందో మన లంక గ్రామాల్లోనూ, మన కృష్ణా వెస్టర్న్ డెల్టాలోనూ మీ అందరికీ తెలుసు. 31వ తారీఖు రాత్రి నుంచి కరకట్ట గురించి అందరం కూడా భయపడుతూనే ఉన్నాం. 1వ తారీఖు, 2వ తారీఖు సాయంత్రానికి రేపల్లె పట్టణానికి ఏమైనా అవుతుందేమో అని అక్కడ కూడా చాలామంది అప్రమత్తం అయ్యారు. ఊహించని విధంగా వరదలు వచ్చినాయి. అదేవిధంగా కేవలం మనకి శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి రావడమే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి బుడమేరు, మున్నేరు, ఆ వాగుల నుంచి కూడా అనుకున్న కెపాసిటీ కన్నా 4-5 రెట్టింపులు వరద నీరు వచ్చే వరకు ఇబ్బందికరమైన పరిస్థితి మనందరం చూసాం. అయినా కానీ ప్రభుత్వం ఏర్పడి మనకి 3 నెలలే అయింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ అంటే సమన్వయపరచుకోవడంలో అధికార యంత్రాంగం, అనేక జిల్లాల్లో చాలామంది కొత్తగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అక్కడున్న అధికారులు ఇంకా వాళ్ళు వచ్చి స్థిరపడిన పరిస్థితులు లేవు. అయినా కానీ అంతిమంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే సహాయం విషయంలో కానివ్వండి, ఆదుకోవాల్సిన విషయంలో కానివ్వండి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మనం నిలబడదాం, వాళ్ళ కోసం ఏదో విధంగా వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళకి తక్షణ సహాయం ఏం చేయగలుగుతాం అని చేద్దామనే ఆలోచనతో ముందడుగు వేస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మనందరం కూడా ఎందుకు ఆదర్శవంతంగా తీసుకోవాలంటే ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన ప్రభుత్వం నుంచి, ఆయన శాఖ నుంచి అందించాల్సిన సహాయం మేము అందిస్తున్నాం. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు
పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరద బాధితులను ఆదుకోమని ఆయన కూడా 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి స్టేట్మెంట్లు చెప్తే యంత్రాంగం నడిచేది. కానీ ఆయనలో ఉన్న ఆలోచన, ఆయనకున్న సున్నితమైన మనసు మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మన రైతాంగం కోసం, మన ప్రజల కోసం ఏ విధంగా ఆలోచిస్తారో ఇదొక ఉదాహరణ. గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా సమాచారం మేము సేకరించి ఆ రోజున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు 5 కోట్ల రూపాయలు విరాళం అని అందించి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అని అందిద్దామని ఆ రోజు ప్రారంభించాం. కొన్ని జిల్లాల్లో మీకు సంఖ్య చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మన గుంటూరు జిల్లాలో 121 మందికి ₹1,00,000 చొప్పున మేము ఆర్థిక సహాయం ఆ రోజు జనసేన పార్టీని అందించాం. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఈ ప్రాంతాల్లో రైతులు పాపం ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితితో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మరు వేరే ప్రాంతాల నుంచి. ఇది ఎక్కువగా మనం చూసేది కరువు ఉన్న ప్రాంతాల్లో, వర్షం పడని ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో, పంట చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేని ప్రాంతాల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా జరిగిందంటే ఊహించలేని పరిణామం. అయినా కానీ పార్టీ నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చి నిలబడ్డారు, ఆ కార్యక్రమాన్ని బలపరిచారు. ఇతర దేశాల నుంచి కూడా మన జన సైనికులు ఎంతోమంది నిలబడ్డారు. చేసిన కార్యక్రమం దేనికోసం అంటే రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం, చితికిపోయిన కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం. ప్రతి చెక్కు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలకు అందించారు. తద్వారా అక్కడున్న యంత్రాంగం పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపే విధంగా చేసిన ప్రయత్నం. ఈరోజు కూడా 4 కోట్ల రూపాయలు ఆయన 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున ఆయన ప్రకటించినప్పుడు చాలామంది నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు, హర్షించారు. ఎందుకంటే పంచాయతీల్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. సర్పంచులందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వివరించారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం బటన్ నొక్కామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం సర్పంచులకు ఇవ్వాల్సిన అధికారం మాత్రం ఇవ్వలేదు. కరెంటు బిల్లుల విషయంలో కూడా ఎప్పుడైతే వాళ్ళకి 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి 14 ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వచ్చినాయో రాత్రి నిధులు దారి మళ్ళించి తిరిగి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో 2 పనులు చేయాలని ఎవరైనా సహజంగా కోరుకుంటారు. రోడ్లు వేయాలనుకుంటారు,